సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములైన మీ మహాకృపను బట్టి మరి ఒక దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. ఈ దినము ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 27వ వచనం. మీరందరూ యూట్యూబ్ దగ్గర రండి, మీ బంధువులను, స్నేహితులను, ఇరుగువారిని, పొరుగువారిని అయితే దగ్గరికి తీసుకుని రండి, వినండి, ఆత్మీయ మేలు పొందండి. ఈ దినము ద్వితీయోపదేశ కాండము 33 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ద ఎటర్నల్ గాడ్ ఈజ్ తై రెఫ్యూజ్. అనాది పరమేశ్వర్ తేరా. అయితే గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? మన దేవుడు ఒక రోజు ఉండేవాడు కాదు, ఒక నెల కాదు, శాశ్వతుడు. ఆయన శాశ్వతుడైన ఎటర్నల్ గాడ్. ఆ శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలముగా ఉండాలి. అది చాలా అవసరమైనది. అయితే మనం అనేక సార్లు ఎడవాస్తాం, ఆయన ఎడబాయని దేవుడు మన దేవుడు. ఆ సత్యాన్ని గ్రహించాల. అయితే 90వ కీర్తనలో మొదటి వచనములో ఒక మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అయితే ఆయన తరతరాల నుండి మనకు నివాసంగా ఉండి నడిపించేవాడు. యెహెజ్కేలు గ్రంథములో 11వ అధ్యాయంలో 16వ వచనంలో, కాబట్టి వారికి ఈ మాట ప్రకటించుము, ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరం ఉన్న అన్యజనులోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములో వారిని చెదగొట్టినను, లేక చెదరగొట్టిన వారు వెళ్ళిన ఆయా దేశంలో కొంతకాలం నేను వారికి పరిశుద్ధాలయంగా ఉన్నాను. కాబట్టి ఎక్కడున్నా దేవుని కాపుదల మనకు అవసరమైంది. ఈ దినాలు మన కుటుంబాలకు, అయితే మనం తలపెట్టిన కార్యాలకు ఆయన తోడుగా ఉండి నడిపించాలి. ఆయన మీద సంపూర్ణంగా ఆనుకున్నారు. అలా ఆనుకుని ఆయన దీవెనలు పొందుతాం, ప్రార్థనలు చేద్దాం. పరిశుద్ధుడా, వింటున్న వారందరూ వారు ఏ సమస్యలున్నా ఆ సమస్యలన్నిటి నుండి మీరే పరిష్కారం చేసి ప్రతి వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఈ దినమంతా వారి అడుగడుగునా మీ కాపుదల దయచేసి నడిపించమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.